నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే దమ్ బిర్యానీ చేశానండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. ముందుగా అయితే చికెన్ని వాష్ చేసుకొని ఇందులోకి పసుపు, కారం, ధనియా పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, పెరుగు, లెమన్ అన్నీ వేసి అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నాను. ఇదైతే ఒక 1 అవర్ నుంచి అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకున్నాను. అలాగే క్యాష్యూ కూడా ఫ్రై చేసేసుకున్నాను, గీలో ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు రైస్ కోసం అయితే ఆయిల్ చూసారు కదా, జీరా, ఇంకా పువ్వు, మగ్గ, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి ఇదైతే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడైతే పెద్ద ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను, ఇందులోకి గీ వేసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే రైస్ అయితే కూడా బాయిల్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒక 80% అయితే బాయిల్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకున్నాం. సో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకొని లేయర్గా అయితే రైస్ వేసుకున్నాం ఇప్పుడు. సో రైస్ చూడండి ఒక 80% అయితే ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా లేయర్గా అయితే వేసేసుకున్నాం. ఇలా వేసుకుంటే దమ్ బిర్యానీకి ఈజీగా అవుతుంది. సో ఇలా అయితే వేసుకోవాలి. సో ఇలా లేయర్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు లేయర్ అయిపోయింది కదా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకొని ఇలా 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 సో కొద్దిగా క్యాష్యూస్ కూడా ఆల్రెడీ గీలో అయితే వేసుకున్నాము, అవైతే ఇందులోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఉన్న రైస్ని ఇందులోకి మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసేసుకున్నాం. సో ఇట్లా లేయర్గా అయితే వేసేసుకొని తర్వాత చూపిస్తా. సో ఫైనల్ లేయర్ అయితే వేసేసాక కొద్దిగా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాను. అలాగే కొద్దిగా క్యాష్యూస్ వేసేసి ఇది మూత పెట్టేద్దాం, అంటే దమ్ పెట్టాలి కదా ఇంకా. సో నేనైతే ఇప్పుడు పిండితో దమ్ పెట్టను, దీనిపైన ఏదైనా బరువు పెట్టినా దమ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, క్యాష్యూస్ అయితే వేసేసాను. అలానే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఫైనల్గా దమ్ అయితే పెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఇప్పుడు మూత పెడతాం. సో ఇలా అయితే దమ్ పెట్టేశాను. సో ఇది అయిపోయాక చెప్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉందని. కొద్దిగా అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. స్మెల్ అదిరిపోయింది. బిర్యానీ ఇంకా కలపల్లా. ఫైనల్గా అయితే ఏమీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.